So, ethical issues in the international relations to be understood in terms of Russia, Ukraine and European Union, India perspective. So, ఈ 4 దేశాల నేపథ్యంలో ఈ ఎథికల్ ఇష్యూస్ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే దాని మీద ఒక కేస్ స్టడీ అలా ఉంటుంది. సో రష్యా ఇన్వేడెడ్ యుక్రెయిన్, వెరీ గుడ్. European Union imposed sanctions on Russia, very, very good. Sanctions says that no country should buy anything from Russia, super good. But India started buying crude oil from Russia at $90 per barrel, very bad. The actual open market price is $120 per barrel, crude oil. Russia is using this money to fund for its war needs. అంటే ఇట్లా సంపాదించిన డబ్బుల్ని యుద్ధం చేయడం కోసం ఉపయోగిస్తుంది. Thus India is saving 30 per barrel, which prevented the oil price hike in India during the war time. సో జనరల్గా మొత్తం వరల్డ్ వైడ్గా ఈ యుద్ధం వచ్చిన తర్వాత ఏమైంది, అన్ని దేశాల్లోనూ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. ఎందుకంటే నువ్వు రష్యా నుంచి ఎప్పుడైతే ఆయిల్ కొనడం మానేసావో అప్పటి నుంచి ఇక ఈ ఆయిల్ క్రైసిస్, ఎనర్జీ క్రైసిస్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా, ఇంక్లూడింగ్ యూరోపియన్ యూనియన్, అమెరికా. అంటే వాళ్ళు ఈ శాంక్షన్స్ ఇంపోజ్ చేసి అంటే పనిష్ చేస్తున్నాం అనుకున్నారు. ఎవరిని పనిష్ చేస్తాం అనుకున్నారు? రష్యాని పనిష్ చేసుకుందాం అనుకున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఇది రివర్స్ అయింది. రివర్స్ అయ్యి వాళ్ళే పనిష్ చేసుకుంటున్నారు. అండ్ యూరోపియన్ యూనియన్ ఈస్ బయింగ్ ప్రాసెస్డ్ క్రూడ్ ఆయిల్ ఫ్రమ్ ఇండియా, విచ్ ఈస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ రష్యా. వీఆర్ ఇంపోర్టింగ్ ది ఆయిల్ ఫ్రమ్ రష్యా, ప్రాసెసింగ్ చేస్తున్నాం. ప్రాసెసింగ్ చేసి మళ్ళీ స్పెయిన్కి, పోర్చుగీస్కి, డెన్మార్క్, ఇంగ్లాండ్ ఇలాంటి దేశాలకి మళ్ళీ రీఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇండైరెక్ట్గా. అంటే వాళ్ళకి ఏమైంది, ఇప్పుడు డైరెక్ట్గా దే ఆర్ నాట్ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా. రష్యా నుంచి యూరోపియన్ యూనియన్కి గ్యాస్ పైప్ లైన్లే ఉన్నాయి, 2 లైన్లు ఉంటాయి, 2 పైపులు ఉంటాయి, నార్త్ స్ట్రీమ్ అని అంటాం అట్లా. ఆ పైప్ లైన్ ద్వారా ఇంతకుముందు అయితే డైరెక్ట్గా మంచిగా సప్లై అవుతూ ఉండేది, ఆయిల్, గ్యాస్ ఇటువంటివన్నీ సప్లై అవుతూ ఉండేది. యుద్ధం ఎప్పుడైతే మొదలైందో వీళ్ళు ఆపేశారు, కొనుక్కోవడం ఆపేశారు. కాబట్టి ఎందుకు ఆపేశారు? వాళ్ళకి డబ్బులు వెళ్ళకూడదని చెప్పి, డబ్బులు వెళ్ళకపోతే వాళ్ళు యుద్ధం చేయలేరని చెప్పి వీళ్ళ భ్రమ. బట్ వీళ్ళు యుద్ధం చేయడానికి ముందే కొన్ని దేశాలతో అగ్రిమెంట్లు చేసుకున్నారు. రష్యా వాళ్ళు రహస్యంగా వచ్చి వన్ డే టూర్ వచ్చి వెళ్ళిపోయాడు. ఇండియాకి కూడా వచ్చాడు, ఒకరోజు మార్నింగ్ వచ్చాడు, సాయంత్రానికి వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడుకున్నారో ఏం తెలీదు. మేబీ దీని గురించే మాట్లాడుకుంటారు. ఇగో బాబు, నువ్వు ఇరాన్ నుంచి కొంటే నీకు $120 పడుతుంది, మా దగ్గర ఇంకో 90కి ఇస్తావు అని చెప్పాడు. ఇది బాగానే ఉంది అని చెప్పి మోడీ సార్ కూడా ఓకే అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, సాయంత్రానికి వెళ్ళిపోయాడు. ఏమైందో అయ్యి తెలుసుకునేటప్పటికి ఏం జరగలేదు. నార్త్ కొరియాకి వెళ్ళాడు, మొత్తం ప్రపంచం అంతా వెలేసినటువంటి నార్త్ కొరియాకి వెళ్ళాడు. వాళ్ళతో ఒప్పందం పెట్టుకున్నాడు, నీకు ఇస్తా, నీకెందుకు, నువ్వు వచ్చి కొనుక్కో అని చెప్పాడు. ఇట్లా ఒక 10-20 దేశాలతోటి సైడ్ లైన్లో అగ్రిమెంట్లు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ అనుకుంది మేము పనిష్ చేస్తున్నాం అనుకుంది, కానీ వాళ్ళే పనిష్మెంట్ ఇంపోజ్ చేసుకున్నారు ఈ రకమైనటువంటి ఏర్పాటు వల్ల. And however, the EU is claiming that India is saving money on the blood of Ukrainians. మనం ఈ డబ్బులు ఇస్తుంటే రష్యా వాళ్ళు ఆయుధాలు కొనుక్కొని ఆయుధాల ద్వారా యుక్రేనియన్స్ని చంపుతున్నారు, కాబట్టి మనం వాళ్ళ రక్తం తాగుతున్నాము అని చెప్పి యూరోపియన్ యూనియన్ అంటుంది. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో క్వశ్చన్ ఏంటి అంటే, హూ ఈజ్ రైట్, హూ ఈజ్ రాంగ్ అండ్ వై? ఇప్పుడు యూరోపియన్ యూనియన్ రైట్ అయితే ఎందుకని, ఇండియా రైట్ అయితే ఎందుకని? Explain in the perspective of ethics in the international relations. Is this a case of Europe's hypocrisy, double action? Hypocrisy ante double standardness. So already Jaishankar ee మాట అన్నాడు, what is good for European Union, Europe is not the good for the rest of the world. So India stand ఏంటి ఇక్కడ చూడాల్సినటువంటి పర్స్పెక్టివ్ అంటే, దీన్ని ఆన్సర్ ఏ విధంగా ఉండాలి? You have to write the India stand, you have to write the Europe stand, and you have to take a hypocritic dimension. You have to write about the hypocritic dimension and who is right and who is wrong. Finally, conclusion atla cheyali. So India stand, and it is the sovereignty of India to decide where to buy and where not to buy, whom to sell and whom not to sell. Others cannot prescribe what is your decision, what should be your decision. అంటే వేరే దేశాలు, యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ వచ్చి మనకి చెప్పాల్సిన అవసరం లేదు, అమెరికా వచ్చి మనకి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎవడు బ్లడ్ తాగుతున్నా అనేది నీకు అనవసరం.
నేను బ్లడ్ తాగుతున్నానా, పెట్రోల్ తాగుతున్నానా, డీజిలా, క్రూడ్ ఆయిలా, లేకపోతే కూల్ డ్రింకా, నా ఇష్టం అది. దట్ వుడ్ బి డిసైడెడ్ బై మై sovereign authority, not somebody else's interest. So it should be the interest of the citizens in India in the name of the national interest. Any country would be looking after its own national interest, not the interest of the other countries. If Russia invaded Ukraine, it is in the national interest of Russia. If Ukraine has decided to be a member of the NATO, it is in its own national interest. నేటోలో సభ్యత్వం పొందడం అంటే అది యుక్రెయిన్ నేషనల్ ఇంట్రెస్ట్. రష్యా వెళ్ళి యుక్రెయిన్ మీద దాడి చేయడం అంటే అది రష్యా నేషనల్ ఇంట్రెస్ట్. అమెరికా దీనికి సపోర్ట్ చేసింది అంటే, యుక్రెయిన్కి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసింది అంటే వాడి ఇంట్రెస్ట్. ఎవరికి ఆడికి ఆ ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఓన్లీ ఇది ఇండియా తప్ప అని చెప్పడానికి వీల్లేదు. అండ్ బికాస్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సిటిజన్స్ ఇన్ ఇండియా, వీ హ్యావ్ సేవ్డ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద ఇన్ఫ్లేషన్. ఆయిల్ ప్రైసెస్ పెరిగేటటువంటి పరిస్థితుల్లో నివారించి, ఇన్ఫ్లేషన్ని తగ్గించి, ఇన్ఫ్లేషన్ని ఆపి ఆయిల్ ప్రైసెస్ 100 దాటకుండా చూసుకున్నాం. మిగతా దేశాలు అయితే 300 అయింది, 400 అయింది లీటర్ పెట్రోల్. అది జరగకుండా భారత పౌరుల యొక్క ప్రయోజనాలు పరిగణలోకి తీసుకున్నాం. అండ్ ఇట్ ఈస్ ఎ ప్రాగ్మాటిజం ఇన్ మెయింటైనింగ్ ది ఆయిల్ ప్రైసెస్ ఇన్ కంట్రోల్. ప్రాగ్మాటిజం అంటే ప్రాక్టికాలిటీ, రియలిస్టిక్ అప్రోచ్, నాట్ ఐడియలిస్టిక్ అప్రోచ్. ఐడియల్గా ఉండి ప్రపంచ శాంతిని నెలకొల్పాలి అంటే రష్యా మీద ఆంక్షలు విధించాలి, శాంక్షన్స్ ఇంపోజ్ చేయాలి, ఆ శాంక్షన్స్కి మనం సపోర్ట్ చేయాలి. ఎవరికి కావాలి ఇవన్నీ? ద అల్టిమేట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సిటిజన్స్ బ్యాక్ ఇన్ ఇండియా. సో అది మాత్రమే కావాలి. అది ప్రాగ్మాటిక్ ఎథిక్స్ అనమాట. ప్రైస్ కంట్రోల్ విషయంలో. అండ్ యూరోప్స్ పర్స్పెక్టివ్ ఏంటి, వాళ్ళు మాట్లాడే మాట ఏంటి? యూరోపియన్ పర్స్పెక్టివ్ ఏంటంటే, వార్ ఈజ్ ఎ థ్రెట్ టు ద పీస్. ఈ మాటలు చిన్నప్పటి నుంచి ఏంటో వస్తున్నాం కాబట్టి ఇలాంటివి చెప్పక్కర్లేదు అని చెప్పచ్చు. బట్ అది రాయాలి. Questions of territorial integrity is also important because of Russia's invasion over Ukraine. But Russia did not invade Ukraine until it has decided to become a member of the NATO. Need to consider that aspect. And it's a matter of collective security. ఎందుకంటే నేటోలో చేరతానన్నారు కాబట్టి, ఇది నేటోలో ఆర్టికల్ 5 ప్రకారం ఇన్వేజన్ ఆన్ వన్ కంట్రీ ఈజ్ టు బి ట్రీటెడ్ యాజ్ అన్ ఇన్వేజన్ ఆన్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఆల్సో. అది కలెక్టివ్ సెక్యూరిటీ ప్రిన్సిపల్ అండర్ ద రూల్ ఆర్టికల్ 5 ఆఫ్ ద నేటో వాషింగ్టన్ ట్రీటీ అని అంటారు. నేటో వాషింగ్టన్ ట్రీటీలో ఆర్టికల్ 5లో ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి ఈ పర్స్పెక్టివ్స్ని యూరోపియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. తర్వాత హిపోక్రసీ. ఈజ్ దిస్ ఎ కేస్ ఆఫ్ క్లాసిక్ కేస్ ఆఫ్ హిపోక్రసీ ఆన్ పార్ట్ ఆఫ్ యూరోప్? A classic case of hypocrisy. Definitely it's a case of hypocrisy because indirect purchase of oil from the Russia, though it has condemned India from purchasing the oil. ఒకవైపు ఏమో భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడాన్ని ఖండించింది, మరోవైపు అదే ఆయిల్ని ఇండియా నుంచి కొంటుంది. దిస్ ఇస్ ద క్లాసిక్ కేస్ ఆఫ్ హిపోక్రసీ ఆఫ్ ది వెస్టర్న్ సొసైటీ. ఈ పాశ్చాత్య దేశాలు అనుసరించే ఈ ద్వంద్వ ప్రమాణాలకి ఉదాహరణ అన్నమాట. So ethical considerations, you need to understand this case from the utilitarian point of view. Utilitarian point of view ante maximum happiness, and it is benefiting maximum number of people in India. So it is useful from the Indian citizen point of view, utilitarian perspective. You need to understand the deontology. It is the duty of the government of India. Deontology ante performing the duties. So duty nepajyallo, it is the duty of the government of India to ensure to protect the people of India from the inflation, possible inflation. ఇన్ఫ్లేషన్ నుంచి రక్షించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి ఆయిల్ కొనుగోలు చేయాలి, అది డియంటాలజీ. అండ్ ఇట్స్ అ రియలిజం, అంటే ప్రాగ్మాటిక్ అని చెప్పాను. ఆ ప్రాగ్మాటిక్ అనే దాన్ని ఇంటర్నేషనల్ థియరీస్లో, ఇంటర్నేషనల్ రిలేషన్ థియరీలో రియలిజం అని అంటారు. ఆ రియలిస్టిక్ పర్స్పెక్టివ్లో, అండర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద రియలిజం, దట్ వీ హ్యావ్ టేకన్ రియలిస్టిక్ డెసిషన్ మేకింగ్ ఇన్ బయింగ్ ది ఆయిల్ ఫ్రమ్ రష్యా. ఈ 3 థియరీస్ని బేస్ చేసుకుని చెప్పాల్సి ఉంటుంది. అంటే ఫైనలీ ద వే ఫార్వర్డ్ షుడ్ బి లైక్ ఎథికల్ కాంప్లెక్సిటీ. ఇట్ ఈస్ షోయింగ్ ది ఎథికల్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ హ్యావింగ్ టూ మెనీ డైలమాస్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అనేక రకాల డైలమాస్ ఉంటాయి, సందిగ్ధతలు ఉంటాయి. ఏది రైటు ఏది రాంగు అనేది నరేటివ్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ వెన్ యూ ఆర్ లిజనింగ్ టు యువర్ నరేటివ్, యూ షుడ్ లిజన్ టు బోత్ ద డైమెన్షన్స్, నాట్ ఫ్రమ్ వన్ డైమెన్షన్, నాట్ ఫ్రమ్ ద లిబరల్ డైమెన్షన్. అంటే ఈ లెఫ్టిస్టులు అనుసరించేటటువంటి లిబరల్ పర్స్పెక్టివ్లో మనం అది మాత్రమే తీసుకోవడం కాదు, రైటిస్ట్ పర్స్పెక్టివ్ని కూడా తీసుకోవాలి. అప్పుడే ఒక రియాలిటీ అనేది తెలుస్తుంది. ఇప్పుడు జనరల్గా ఈ మీడియాలో
ఓవర్ హైప్గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ప్రకారం, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అంటే విపరీతంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఏం చేస్తారు వాళ్ళు, హమాస్ మీద ఇజ్రాయెల్ విపరీతంగా దాడులు చేస్తుందని మాత్రమే చూపిస్తారు. అంతే తప్ప హమాస్ వెళ్ళి ఇజ్రాయెల్ని కొట్టింది అనే దాన్ని తక్కువ చేస్తారు, దాన్ని సైడ్ లైన్ చేసేస్తారు. అప్పుడు చూసేవాడికి ఏమనపడుతుందంటే విక్టిమ్ కార్డ్ మాత్రమే కనపడుతుంది. సో ఒక డైమెన్షన్ అది. హౌ యూ బిల్డ్ ద నెరేటివ్ షుడ్ నాట్ డిటర్మిన్ యువర్ డెసిషన్ మేకింగ్ ఇన్ ద ఎథిక్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఈ నెరేటివ్ బిల్డింగ్ అనేది విపరీతంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి డైలమాస్ ఎక్కువగా వస్తుంటాయి. ఎథికల్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, మోరల్ ఐడియల్స్ వర్సెస్ జియో పొలిటికల్ రియాలిటీస్ అనేది ఎథికల్ కాకుండా ఇక్కడ మొరాలిటీ అనేది మాత్రమే చూస్తుంటాం మన చాలా సందర్భాల్లో. మొరాలిటీ అనేది మాత్రమే చూస్తే ఏమవుతుందంటే, ఇఫ్ సంబడీ ఈజ్ ప్లేయింగ్ ఏ విక్టిమ్ కార్డ్, వీ టేక్ ద సైడ్ ఆఫ్ దట్ పర్సన్ ఆర్ దట్ పార్టీ. అంటే సంథింగ్ లైక్ యుక్రెయిన్ చిన్న దేశం కాబట్టి రష్యా వెళ్ళి వాడిని కొట్టడం మోరల్ కాదు అని. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద జియో పొలిటికల్ రియాలిటీస్ it is necessary for Russia. You cannot understand the realities without viewing the things from the Russian point of view. Russia దృష్టిలో చూస్తే తప్ప మనకి ఇది అర్థం కాదు. If Russia has blocked Ukraine from using the Black Sea, there is nothing wrong. Black Sea పోర్ట్ని ఉపయోగించుకోవడానికి రష్యా కనుక యుక్రెయిన్ని ఆపింది అంటే అందులో తప్పులేదు. ఎందుకని, యుద్ధం అనేది డబ్బులుంటే జరుగుతుంది, డబ్బులు లేకపోతే యుద్ధం చేయలేం, ఆయుధాలు కొనుక్కోవాలి. కాబట్టి నువ్వు ఈ యుక్రెయిన్కి ఉన్నటువంటి ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్పోర్ట్ చేయాలంటే బ్లాక్ సీ మాత్రమే మార్గం. ఆ బ్లాక్ సీని రష్యా బ్లాక్ చేసింది. బ్లాక్ చేసినప్పుడు ఎక్స్పోర్ట్స్ చేయలేవు. ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే చేయలేవు, ఫైనాన్షియల్గా నువ్వు ట్రబుల్స్లో ఉంటావు, అప్పుడు యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఆన్ పార్ట్ ఆఫ్ ద రష్యా ఇన్ టర్మ్స్ ఆఫ్ జియో పొలిటికల్ కన్సిడరేషన్ when it is blocking the usage of Black Sea. And ideological ethics versus pragmatic ethics. Ideological ethics అంటే ఇంటర్నేషనల్ పీస్, అండర్స్టాండింగ్, తర్వాత హ్యూమన్ రైట్స్, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్, ఇవన్నీ ఐడియాలజీస్. ప్రాగ్మాటిక్ ఎథిక్స్ అంటే రియలిజం. వాట్ బెనిఫిట్స్ యూ మెటీరియలిస్టికలీ ఈజ్ ద రియలిజం. సో ఆ ప్రాగ్మాటిక్ ఎథిక్స్ ఓరియంటేషన్లో అర్థం చేసుకోవాలి తప్ప ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఎథిక్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్ ఈజ్ నాట్ జస్ట్ బేస్డ్ ఆన్ వాట్ ఎవ్రీబడి థింక్స్. అది. సో ఈ ఆస్పెక్ట్ని ఈవెన్ మనకి మ్యాకియవెల్లీ కానీ లేకపోతే ఈ కౌటిల్యుడు కానీ ఇదే డైమెన్షన్స్ చెప్తారు.